నేటి వాక్య ధ్యానం నిమిత్తం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. పరిశుద్ధుడైన పౌలు ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం నుండి వాక్యాన్ని చదువుకుందాం. కాబట్టి మీరు సమాధానము అను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యము కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలవారై ప్రేమతో ఒకరినొకడు సహిస్తూ మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. 3 వచనాలు చదివాం. దీనిలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి మెసేజ్, ఇన్స్ట్రక్షన్, సందేశము మనం గ్రహించాలి. సమాధానము అనేది ఒక బంధము. సమాధానమును బంధము చేత అంటున్నాడు. పీస్ ఇన్ గాడ్, దేవుని యందు మనకు అనుగ్రహించబడిన సమాధానం, క్రీస్తునందు మనకు అనుగ్రహించబడిన సమాధానం ఒక గొప్ప బంధం. చూడండి, బంధము అనేటువంటి పదం ఇరువురిని కలుపుతుంది. రక్త సంబంధము, స్నేహ సంబంధము. ఈ విధంగా బంధము అంటేనే రెండిటిని కలిపి ఉంచేది. విశ్వాసులతో కలిపి ఉంచేది సమాధానం అనే బంధం. సమాధానముతో ఒకరిని ఒకరు అతుక్కుని, ఒకరిని ఒకరు సహకరించుకుంటూ, ఒకరికి ఒకరు అండగా నిలబడాలి. క్రైస్తవుడు సమాధానాన్ని ఇతరులకు అందించేవాడిగా ఉండాలి. ఇతరులతో సమాధానం కలిగి ఉండటానికి ఇష్టపడిన వాడుగా ఉండాలి. అందుకే అంటున్నాడు, సమాధానమును బంధం చేత ఇంటర్లింక్డ్గా మాట్లాడుతున్నాడు. ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకోవాలి అంటే సమాధానం ఒక్కటే మార్గం. మీకు, మీ స్నేహితులకు, మీ సహోదరులకు, మీ రక్త సంబంధికులకు, మీ కుటుంబాలకు మధ్య ఐక్యత కావాలి అంటే ఇరుపక్షాల మధ్య సమాధానం ఉండాలి. సమాధానం చేత మాత్రమే ఐక్యతను కాపాడుకోగలుగుతాం. కనుక ఐక్యతను కాపాడుకోవాలనేటువంటి శ్రద్ధ కలిగిన వారు సమాధానం కలిగి ఉంటారు. చూడండి, ఐక్యత కలిగి ఉండాలని, కాపాడుకోవాలని ఐక్యతను కృషి చేసే ప్రతి ఒక్కరూ సమాధానంగా ఉండటానికి ఇష్టపడతారు. తగాదా పడి విడిపోవాలని ప్రయత్నించే ప్రతి ఒక్కరూ అసమాధానం కొరకు ప్రాకులాడతారు, గొడవల కొరకు ప్రాకులాడతారు. కానీ క్రైస్తవుడు ఆత్మ కలిగించే ఐక్యత, ఆత్మ అనుగ్రహించినటువంటి సమాధానం, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవటానికి శ్రద్ధ కావాలి. సమాధానమును కనపరచగలగాలి. మీకు ఐక్యత కాపాడుకోవాలనే శ్రద్ధ ఉన్నదా? అంటే ఎక్కడ మన మాట ద్వారా, మన క్రియ ద్వారా, మన యొక్క పనుల ద్వారా ఐక్యత ఎక్కడ భంగం కాకూడదు. ఇది క్రైస్తవునికి సందేశం, సేవకునికి సందేశం. క్రైస్తవుడు ఐక్యంగా ఉండాలి. క్రైస్తవులు సమాధానం కలిగి ఉండాలి. కుటుంబాల మధ్య ఐక్యత ఎప్పుడు నిలబడుతుందో తెలుసా? కుటుంబాల్లో సమాధానం ఉన్నప్పుడే. వ్యక్తుల మధ్య సమాధానం లేకుండా ఐక్యత రాదు. ఒక తల్లి గర్భాన పుట్టిన వారైనా సమాధానం వారి మధ్యన లేకపోతే వారి మధ్య ఐక్యత కలగదు. అందుకనే ఐక్యతను కాపాడుకోవటానికి సమాధానం కలిగి ఉండాలి. ఈ రాత్రికాలం మీ సంఘములో విశ్వాసులారా, మీ మధ్యన సమాధానం ఉందా? క్రైస్తవ కుటుంబమా,
మీ కుటుంబీకుల మధ్య సమాధానం ఉందా? సమాధానం ఉంటే ఆత్మ కలిగించే ఐక్యత ఉంటుంది. కనుక ఐక్యత కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగి సమాధానాన్ని కాపాడుకోవాలి. ప్రేమతో ఒకరిని ఒకడు సహిస్తూ చూడండి, ఐక్యత కాపాడుకోవాలి అన్నప్పుడు సహనం కూడా కావాలి. ఆ సహనం కావాలంటే ప్రేమ ఉండాలి. ప్రేమించిన వాడే సహనం చూపించగలుగుతాడు. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ సహించును అని రాశాడు. దేవుడు మనలను సహిస్తున్నాడంటే కారణం దేవుని ప్రేమ. మనము ఒక్కో దినానికి కొన్ని వందల సార్లు పడిపోతూ ఉంటాం ఆధ్యాత్మికంగా. అయినా ఆయన ప్రేమ మనల్ని సహిస్తోందండి. కనుక ప్రేమ చేత ఒకరిని ఒకడు సహించాలి. ఇవన్నీ ప్రాక్టీస్లో మనం చేయగలిగితే దేవుని పిల్లలముగా మనం రుజువు అవుతాం. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతంతో, సంపూర్ణ వినయంతో, సాత్వికంతో నడుచుకోవాలి. దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయము, సాత్వికం, ఈ రెండు కలిగి నడుచుకోవాలి. దీర్ఘశాంతము, సంపూర్ణ వినయము, సాత్వికము, ప్రేమ, ఐక్యత, సమాధానం, ఇవన్నీ కలిగి నడుచుకోవాలి. ఇది విశ్వాసి యొక్క జీవన మార్గం. ఏదైనా మిక్కిలి సాత్వికంతో నడుచుకుంటున్నామా? సంపూర్ణ వినయంతో నడుచుకుంటున్నామా? దీర్ఘశాంతం కలిగి నడుచుకుంటున్నామా? షార్ట్ టెంపర్డ్గా నడుస్తున్నామా? విధేయులుగా ఉన్నామా? అవిధేయులుగా ఉన్నామా? సాత్వికంతో ఉన్నామా? పోట్లాడే మనసుతో ఉన్నామా? ఎలా నడుస్తున్నావు ఈ దినం? దేవుడు ఇచ్చిన ఈ దినాన్ని నీవు ఎలా గడిపావు? సాత్వికముతో, వినయముతో, ప్రేమతో, ఐక్యముతో, సమాధానంతో నీవు జీవించగలిగినప్పుడు నీ యందు దేవుడు మహిమపరచబడతాడు. ప్రభువు నీ యందు మహిమపరచబడతాడు. సోదరుడా, సోదరి, ఈ రాత్రి కాలం గుర్తుపెట్టుకో. మిమ్మును ప్రభువును బట్టి ఖైదీనైన నేను బ్రతిమాలుకొనుచు ఉన్నాను. ఖైదీనైన నేను బ్రతిమాలుకొనుచున్నాను. పౌలు గారు ఖైదీ అట. ఎవరికి? క్రీస్తుని బట్టి ఖైదీ, సువార్త కొరకైన ఖైదీ. అతడు బ్రతిమలాడుతున్నాడు ఎఫెసీ సంఘాన్ని. బహుశా రోము నుండి రాశాడేమో ఈ లేఖ, చెరలో బంధకాల్లో ఉండి రాశాడేమో. తన యొక్క ఉద్దేశాలు ఎఫెసీ సంఘస్థులు క్యాచ్ చేసి అలా నడవాలని పౌలు భక్తుడు కోరుతున్నాడు. క్రైస్తవుడు సమాధానము, ఐక్యత, ప్రేమ, సాత్వికము, సంపూర్ణ వినయము, దీర్ఘశాంతము అనే లక్షణాలు కలిగి ఉండాలి. ఇవి ఆత్మ యొక్క ఫలములలో కొన్ని కనిపిస్తాయి. కనుక మన జీవితంలో మనం ఎన్నడూ కూడాను అనైక్యతతో ప్రవర్తించకూడదు. మనుషులతో వ్యక్తిగత భేదాలు రావచ్చు, అభిప్రాయ భేదాలు రావచ్చు, కానీ వాటిని తొలగించుకోవటం నేర్చుకోవాలి. వాటిలో నిర్వసించకూడదు, వాటిని తొలగించుకోవాలి. మన తల మీదుగా పక్షులు ఎగిరి వెళ్ళినట్లు, మేఘాలు వెళ్ళిపోయినట్లుగా వెళ్ళిపోవాలి తప్ప అవి నిలిచిపోకూడదు. హృదయంలో ఉన్నటువంటి వ్యతిరేక పరిస్థితులు, భావాలు మిమ్మల్ని డామినేట్ చేయకూడదు. అలా చేయకుండా ఉండాలి అంటే నీవు ప్రార్థనతో సిద్ధపడాలి. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారము మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ యందు ఉండుటకు పిలువబడుతుంది. యు ఆర్ కాల్డ్ ఫర్ వన్నెస్. శరీరము, ఆత్మ రెండు ఒక్కటే. శరీరము ఒకటే, ఆత్మయు ఒక్కడే. సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. సంఘమంతా ఒక్కటే, సంఘానికి అనుగ్రహించబడిన పరిశుద్ధాత్ముడు ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ పైగా ఉన్న తండ్రి అయిన దేవుడు ఒక్కడే. చూడండి, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడు, అందరిలోనూ వ్యాపించి ఉన్నవాడు. అందరిలోనూ, అందరి ద్వారా అని రాయబడింది. అందరిలోనూ వ్యాపించి ఉన్నటువంటి వాడు,
అందరిలో ఉన్నటువంటి వాడు, వ్యాపిస్తూ ఉన్నటువంటి వాడు, అందరి ద్వారా వ్యాపిస్తున్నాడు. క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారందరి ద్వారా తండ్రి అయిన దేవుడు ఇతరుల హృదయాలలోనికి వ్యాపిస్తున్నాడు సువార్త ప్రకటన ద్వారా. కనుక పౌలు చెబుతున్నాడు, శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, నిరీక్షణ ఒక్కటే, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, దేవుడు కూడా ఒక్కడే. 7 విషయాలు ఒక్కటే 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 అని రాస్తున్నాడు ఇక్కడ. దేవుడు కూడా ఒక్కడే. కాబట్టి ఆ దేవుడు అందరిలో వ్యాపించి ఉన్నాడని తెలుసుకోండి. అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడెను. 7వ వచనంలో మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప అనుగ్రహించబడెను. కృపా పరిమాణము దేవుడే అనుగ్రహించాడు. ఆ కృపా పరిమాణమును బట్టే ఆ వ్యక్తి యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెనని చెప్పబడి ఉన్నది. పాత నిబంధన కాలములో ఉన్న భక్తుల యొక్క ఆత్మలను తన స్వాధీనంలోనికి తీసుకొని ప్రభువు సన్నిధికి వెళ్ళినట్లుగా మరియు మనుషులకు ఈవులను అనుగ్రహించెనని చెప్పబడి ఉంది. ఆరోహణం అనగా ఏమాయను? ఆయన భూమి యొక్క క్రింది భాగాల్లోకి దిగినని అర్థమిస్తున్నది. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలం నుండి కంటే వారి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. మన అందరము విశ్వాస విషయంలోని దేవుని కుమారుని గుర్చిన జ్ఞానం విషయంలోని ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఈలాగు నియమించెను. చూడండి, పునరుద్ధానాన్ని గూర్చి రాస్తున్నాడు ఇక్కడ. క్రీస్తు పూర్వము మృతి నొందినటువంటి పరిశుద్ధులు పరదైసులో వారు చెరనే ఉంచబడ్డారు. క్రీస్తు పరిపూర్ణమైనటువంటి వెలను చెల్లించిన పిదప వారిని తన స్వాధీనానికి తీసుకొని తాను ఆరోహణమై ప్రభువు సన్నిధికి వెళ్ళి వారిని అక్కడ ఉంచాడు. అంతేకాదు, తాను మృతులలో నుండి లేచి పునరుద్ధానుడై మనుషులకు ఈవులను వాగ్దానాలను అనుగ్రహించాడు. ఇదంతా కూడా జరగాలని చెప్పి సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత విశ్వాసులకు క్రీస్తు వల్లే కలగాలని దేవుడే ఇలాగ నియమించాడు. అర్థమవుతుందా? ఇదంతా దేవుడు నియమించాడటండి. ఆయన ఇలాగూ నియమించాడు. అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో. సంపూర్ణత కలవారవటానికి, క్రీస్తు సారూప్యతలో సంపూర్ణత కలవారవటం కొరకు దేవుడు మనల్ని నియమించాడు, నిర్ణయించాడు. ఈ రాత్రికాలం వాక్యం వింటున్నటువంటి మన జీవితాల్లో దేవుని నియామకాన్ని గుర్తెరుగుతున్నామా? అపాయింట్మెంట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క నియామకం నీ పట్ల ఒక ఉన్నతమైన సువార్థికునిగా, సేవకునిగా, ఉన్నతమైన దేవుని యొక్క బిడ్డగా ఉంటే నీవు తెలుసుకోగలుగుతున్నావా? 11వ వచనం, మనందరము విశ్వాస విషయములు. 13వ వచనం, పరిశుద్ధులు సంపూర్ణులగుటకు, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకు, పరిచర్య ధర్మం జరిగించుటకు ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపర్లుగాను, ఉపదేశకులను గాను నియమించను. పరిశుద్ధులు సంపూర్ణులవటం, పరిచర్య ధర్మం జరగటం, వృద్ధి చెందటం, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందటం, ఈ మూడు కారణాలను బట్టి కొందరిని ప్రవక్తలు, అపోస్తులు, బోధకులు, కాపరులు, ఉపదేశకులు ఇలాగా దేవుడు నియమించాడు. కనుక ఈనాడు సంఘాల్లో ఉన్నటువంటి సేవకులకు ఆయన పిలుపుని బట్టి కలిగినటువంటి విశేషమైనటువంటి ఆధిక్యత క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి పొందేటట్లుగా అనుగ్రహించబడింది. కనుక దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుడు తమకిచ్చిన తలాంతుల చొప్పున దేవుని పరిచర్య చేయటానికి ముందుకెళ్ళాలి. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి
మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక. ఎలా ఉండకూడదట? గాలికి ఇటు అటు కొట్టుకుపోయేవారిలా ఉండకూడదు. పసిపిల్లల్లా ఉండకూడదు. మాయోపాయాలు, వంచనలు, తప్పు మార్గాలకు, కుయుక్తికి, గాలికి కొట్టుకుపోయే కల్పనా కథలకు ఇటేటికి కూడా మనం తిరగకూడదు. చాలా బలమైన విశ్వాసులుగా మనం నిలబడాల్సిన అవసరం ఉంది. కనుక ఎఫెసీయులకు పౌలు గారు రాస్తున్నాడు, మీరు మీ విశ్వాసంలో అటు ఇటు కొట్టుకుపోబాకండి, స్థిరంగా నిలబడండి, మీరు నమ్మిన దాన్ని, మీరు విశ్వసించిన దాన్ని చేకొని ప్రవర్తించండి అని చెబుతున్నాడు. అందువలన ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదుగుదము. ఆధ్యాత్మికంగా ఎదగటం అంటే ఏంటండి? ఈ ప్రశ్నకు జవాబు ఆలోచించండి. ఆధ్యాత్మికంగా ఎదగటం అంటే సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుట కొరకు అన్ని విషయాల్లో ఎదగటం. అల్టిమేట్ గోల్ ఏమిటంటే సత్యం చెప్పాలి, క్రీస్తు వలె ఉండాలి. దీని కొరకు మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఈ రాత్రి కాలం నేను మనవి చేస్తున్నాను, మనం సత్యం చెప్తామా? చాలామంది సత్యం చెప్పటం లేదు, అసత్యం మీరు జీవిస్తున్నారు. అంతేకాదు సత్యం చెప్పటమే కాదు, క్రీస్తు వలె ఉండటానికి కూడా మనం సిద్ధపడి ఎదగాలి. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వశరీరం చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేస్తుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకుంటోంది. శిరస్సు శరీరం ఒక్కటే, కలిసి ఉంటాయి. ఒక అవయవానికి మరొకటి సహకరిస్తూ క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటున్నాయి. అలాగే సంఘం కూడా క్రీస్తుకు శరీరం, సంఘమునకు క్రీస్తు శిరస్సు. కనుక ఒకరికొకరు అతకబడి ఉన్నారు. నో సెపరేషన్. వారు దూరంగా లేరు, కలిసే ఉన్నారు. వారు శరీరంగా ఉన్నారు. ఒక అవయవానికి ఒక అవయవం సహాయం చేసుకోవటం ద్వారా బలోపేతం చేసుకుంటున్నారు. అపవాదిని జయించటానికి శక్తి కలిగిన వారుగా ఉంటున్నారని వాక్యం చెబుతోంది. ఆయన శిరసై ఉన్నాడు, ఆయన నుండి సర్వశరీరం చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవం తన పరిమాణం చొప్పున పనిచేస్తుండగా. ప్రతి విశ్వాసి తన పరిమాణం చొప్పున పనిచేయటం నేర్చుకోవాలి. బద్ధకస్తులు ఉండకూడదు. విశ్వాసులు ఆధ్యాత్మిక పనులలో చక్కగా రాణించేవారిగా ఉండాలి. తనకు క్షేమాభివృద్ధి కలిగినట్టు శరీరానికి అభివృద్ధి కలుగు చేసుకుంటోంది. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యమిస్తున్నాను. అన్యజనులు నడిచినట్లు అంటే అవిశ్వాసులు నడుచుకున్నట్లు, నిరీక్షణ లేని ఇతరులు నడిచినట్లుగా, లోక సంబంధులు నడిచినట్టుగా, రక్షణ లేని వారు నడిచినట్లుగా మీరుండొద్దు, మీరు అలా నడుచుకోవద్దు అని ప్రభువునందు సాక్ష్యం ఇస్తున్నాను. వారైతే అన్యజనులైతే అందమైన గుడ్డి మనసు కలిగిన వారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవము నుండి వేరుపరచబడిన వారై తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. చూడండి ఎంత స్ట్రైట్గా రాస్తున్నాడు పౌలు గారు తన వేదాంత పత్రికల్లో అద్భుతమైనటువంటి డాక్టరేట్స్ రాస్తూ వచ్చారు. అన్యజనులట నడుచుతున్నట్లు మనం నడుచుకోవద్దని సాక్ష్యం చెబుతూ అన్నాడు. అన్యజనులు అంటే గుడ్డి మనసు కలిగిన వారు కనుక వారి హృదయ కాఠిన్యం వలన తమలోని అజ్ఞానం చేత దేవునిలో ఉండి కలుగు ఆ జీవము నుండి వారు వేరైపోతున్నారు. దానికి వారి అంధకారం, వారి అజ్ఞానం కారణాలు. సోదరుడా, సోదరి, అంధకారం, అజ్ఞానం, ఆధ్యాత్మిక వెలుగు వారికి లేదు, వారికి తెలియదు. వారు హృదయాలు, మనోనేత్రాలు వెలిగించబడలేదు. అన్యజనులను గూర్చి, వ్యర్థతను అనుసరించిన వారిని గురించి చెబుతున్న మాటలు ఏమిటంటే,
వారు అందమైన అంటే గుడ్డి మనసు గలవారు, హృదయ కాఠిన్యం గలవారు, తమలో తాము అజ్ఞానం కలిగిన వారు, దేవుని వండ కలిగేటువంటి జీవము నుండి వేరుపరచబడిన వారు, తమ మనసులకు కలిగిన వ్యర్థతను అనుసరించినటువంటి వారు అన్యజనుల గురించి చెబుతున్నాడు. వీరు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతకు అత్యాశతో జరిగిస్తూ తమ్మును తామే కాముకత్వానికి అప్పగించుకున్నారు. నానా విధమైనటువంటి అపవిత్రతను ఆశ కలిగి అత్యాశ కలిగి జరిగిస్తూ తమ్మును తామే కాముకత్వానికి అప్పగించుకున్నారు. కాముకత్వము వ్యభిచారము, వ్యభిచారమునకు మూలము కాముకత్వము. కాముకత్వమునకు అప్పగించుకున్నటువంటి అన్యజనాంగం అపవిత్రులై వ్యర్థమైన దాని చొప్పున నడిచిన వారై కఠినము కలిగినటువంటి వారుగా, హృదయమున అజ్ఞానం కలిగినటువంటి వారుగా నడుచుకున్నారు. జీవము నుండి వేరుపరచబడ్డారు వారు. అట్టి వారికి సిగ్గు లేదంటున్నాడు. సిగ్గు లేకుండా వారు కాముకత్వానికి అప్పగించుకున్నారు. సోదరుడా, సోదరి, దేవుని యొద్దకు రానటువంటి వారు, దేవుని చెంతకు రానటువంటి వారు, ప్రభువును అంగీకరించినటువంటి వారు ఎటువంటి దుస్థితిలో ఉన్నారో పరిశుద్ధుడైన పౌలు గారు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యమును ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు మీరు ఉపదేశించబడిన వారైన ఎడల మీరు అలాగన క్రీస్తును నేర్చుకున్నవారు కారు. క్రీస్తును నేర్చుకున్నటువంటి వారు కాముకత్వములోనికి వెళ్ళరు. క్రీస్తును నేర్చుకున్నటువంటి వారు జ్ఞానం కలిగి ఉంటారు, వ్యర్థతను అనుసరించరు, హృదయములో కాఠిన్యాన్ని కలిగి ఉండరు, అజ్ఞానమును కలిగి ఉండరు. కనుక అలాగను క్రీస్తును నేర్చుకోలేదు మనం. అన్యజనులు ఎలాగను తాము తమ భక్తిలో ఉన్నామని మోసపోతూ అపవిత్రతలో కాముకత్వంలో కొట్టుమిట్టాడుతూ పోతున్నారో అలా కాకుండా క్రీస్తును నేర్చుకున్న వారు నీతి యందు వేరుపారిన వారు ఉన్నారు. కాబట్టి మునుపు ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ యొక్క ప్రవర్తన, మీ చిత్తవృత్తిని మీరు ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి ఎందు నూతపరచబడిన వారై నీతియు యథార్థతయు భక్తియు గలవారై దేవుని పోలికగా సూచించబడిన నవీన స్వభావాన్ని ధరించుకొనవలెను. విశ్వాసులు నవీన స్వభావాన్ని ధరించుకోవాలి, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. చిత్తవృత్తి అంతరంగములో వారు నూతనపరచబడిన వారై ఉండాలి. నీతి యథార్థత భక్తి గలవారై ఉండాలి. దేవుని పోలికగా ఉండాలి. నవీన స్వభావం ధరించుకోవాలి. ఇవన్నీ కూడా ఎఫెసీయులకు పౌలు భక్తులు హెచ్చరికలుగా రాస్తున్నాడు. ఈ రాత్రి ఇవన్నీ మనం కలిగి ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఈ లోకములో దేవుని పిల్లలంగా ఉంటున్న మనం దేవుని ఇచ్చను నెరవేర్చే వారంగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి. మనుషేచ్ఛలను నెరవేర్చే వారంగా ఉండకూడదు. మనం పాపేచ్ఛలను నెరవేర్చే వారంగా ఉండకూడదు. ప్రభు బిడ్డల గుండి ప్రభుకు మహిమ తేవాలి. నూతన స్వభావం ధరించుకోవాలి. పరిశుద్ధుడైన పౌలు దేవుని పిల్లలకు అన్యజనాంగానికి ఉన్న వ్యత్యాసం చెబుతున్నాడు ఇక్కడ. పౌలు గారు రాసినటువంటి పత్రికల్లో రోమా పత్రిక, కొరింథీ 1-2 పత్రికలు, గలతీ పత్రిక మనం ధ్యానం చేశాం. ఎఫెసీ పత్రిక ధ్యానంలో ఉన్నాం. ఈ పత్రికలలో పౌలు గారి యొక్క ఆధ్యాత్మిక విధానాలు, ఆత్మీయ పాఠాలు నేర్పిస్తున్న విధానాలు చాలా అద్భుతం అండి. పౌలు భక్తుడు అన్యులను గురించి వర్ణిస్తూ చెప్పిన మాట ఏమిటంటే, అంధకార మనస్సు కలిగినటువంటి వారు. అందమైన మనస్సు, అందమైన కాదు, అందమైన అంటే గుడ్డి మనస్సు. అంధుడు అంటే గుడ్డివాడు, అందమైన మనస్సు అంటే గుడ్డి మనస్సు. అనేబుల్ టు సీ, చూడలేనటువంటి మనస్సు అన్నమాట. అన్యజనుల యొక్క మనస్సు గుడ్డిది, హృదయములో కాఠిన్యము వలన
అజ్ఞానము చేత దేవుని నుండి కలుగు జీవము నుండి వేరు చేయబడ్డారు. తమ వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. పౌలు భక్తుడు చూడండి, విశ్వాసులు ఎలా నడుచుకోవాలో చెప్పాడు, అవిశ్వాసులు ఎట్లా నడుచుకుంటున్నారో కూడా చెప్పాడు. మనస్సును గుడ్డివారై జ్ఞానములో అజ్ఞానం చేత జీవము నుండి వేరుగా ఉంటూ మనసుకు ఇష్టం వచ్చిన రీతిలో కలిగే వ్యర్థతను అనుసరించి నడుచుకొచ్చున్నారు. విచ్ ఈజ్ నాట్ యూజ్ఫుల్ టు దెమ్ అండ్ ఫర్ దేర్ సాల్వేషన్. వ్యర్థమైన విధానములో వారు దేవుని వెతుకులాడుచున్నారు. వారు తమంతట తాము దేవుని చేరవచ్చనే భ్రమాభ్రాంతిలో వారున్నారు. తమ స్వకీయ క్రియల చేత వారి యొక్క గమ్యాన్ని చేరచ్చనే వ్యర్థ తలంపుల్లో వారున్నారు. మనం అలా ఉండకూడదు అంటున్నాడు. అజ్ఞానము అంధ మనస్సు. జ్ఞానము లేనటువంటి వారుగా అన్యజనులు ఉన్నారు. కారణం క్రీస్తుని ఎరుగకపోవటమే. క్రీస్తు యొక్క వెలుగు, సువార్త యొక్క ప్రకాశమానం వారి మీద ప్రసరించకుండానట్లుగా అపవాది వారికి గుడ్డితనం కలుగు చేశాడు. అందుకని అందమైన మనసు అన్నాడు. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు అపవాది గుడ్డితనం కలుగు చేశాడు. అవివేక హృదయం, అజ్ఞానమైనటువంటి స్థితి, ఇవి అన్యుల యొక్క జీవితాలు. కనుక వారు సువార్తకు లోబడకపోవటం వలన వారి స్థితిలో ఉండి నడుచుకుంటున్నారు. మరియు వారు సిగ్గులేని వారై ఉండి, ఇక్కడ ఏ కులాన్ని ఏ మతాన్ని పౌలు కించపరచలేదండి. క్రీస్తునందలి విశ్వాసములోనికి రాని వ్యక్తుల యొక్క ఆధ్యాత్మిక స్థితిని అనలైజ్ చేసి చెబుతున్నాడు. విశ్వాసము లేని వారు సిగ్గులేనటువంటి వారు నానా విధమైన అపవిత్రతను అత్యాసక్తితో జరిగించుటకు తామే కాముకత్వానికి అప్పగించుకున్నారు. నానా విధమైన అపవిత్రత, లెస్బియన్స్ అండ్ గేస్ కొరింథీలో కూడా చెప్పాడు, ఎఫెసులో కూడా చెబుతున్నాడు. వ్యభిచారమునకు తమను తాము అప్పగించుకున్నారు, అత్యాశకు వెళ్ళారు. చూడండి, గమనించండి, పదాలు గమనించండి. అత్యాశతో తమను తామే కాముకత్వానికి అప్పగించుకుంటున్నారు. అపవిత్రతను ఆశతో జరిగించాలని చూస్తున్న సిగ్గులేని వారు తమ ఆధ్యాత్మిక స్థితిని బట్టి ఎక్కడా కూడా పశ్చాత్తాపట్టలేదు. ఆ సెన్సేషన్ వారికి లేదు. సిగ్గులేని వారుగా కనిపిస్తున్నారు. సోదరుడా, సోదరి, అపవిత్రతలోనికి జారిపోవటానికి అత్యాశ కలిగి ఉన్నావా? ఈ రాత్రి వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇది గొప్ప ప్రసంగమే, ఒక గొప్ప హెచ్చరికయే, సందేశమే. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందల సత్యమును ఉన్నట్టుగా ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల మీరు అలాగన క్రీస్తును నేర్చుకున్నవారు కారు. అన్యజనుల వలె కాదు. మీరు నేర్చుకున్నటువంటి భక్తి, విశ్వాసము, విధేయత, దీర్ఘశాంతము, సంపూర్ణత భిన్నమైనటువంటిది లోకానికి. ఎఫెసీయులారా, మీరు అలాగున క్రీస్తును నేర్చుకున్నవారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు భక్తి యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనాలి. ప్రాచీన స్వభావం ఒకప్పుడు మీరు కలుగున్నారు. ఒకప్పుడు మీ ప్రవర్తనలో మోసము, దురాశ ఉన్నాయి. వాటిని ప్రాచీన పాప స్వభావం అంటున్నాడు. ఓల్డ్ సిన్ఫుల్ నేచర్. దీని వలన పాపం చేస్తాడు మానవుడు.
మోసం చేస్తాడు, దురాశకు గురి అవుతాడు. వీటిని వదిలేసేయండి. మీ చిత్త వృత్తి యందు నూతనపరచబడండి. మోసాన్ని వదలండి, పాపాన్ని వదిలేసేయండి. ప్రాచీన పాపపు స్వభావాన్ని తొలగించండి. ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండాలి. ప్రవర్తన పరిశుద్ధతలోనికి రావాలి. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నూతన స్వభావాన్ని కలిగి ధరించుకోండి అంటున్నాడు. ఏమి కావాలంట? నీతి, యథార్థమైన భక్తి. చిత్తవృత్తి యందు నూతనంగా మారాలి, నూతన సృష్టిగా మార్చబడాలి. నీతి ఉండాలి, యథార్థత ఉండాలి. దేవునికి ఇష్టమైనవి ఇవే. దేవునికి అవమానం తెచ్చే మార్గమును విడవండి. ప్రభువునకు మహిమ తెచ్చే మార్గములోనికి రండి అనేది ఇక్కడ సందేశం భక్తుడు పౌలు వారికి అందజేస్తున్నాడు. మనము ఒకరికి ఒకరము అవయవములమై ఉన్నాము గనుక, చూడండి, మనము ఒకరికి ఒకరము అవయవములై ఉన్నాము గనుక. అవయవములు, పార్ట్స్ ఆఫ్ ద బాడీ. శరీరంలో ఉన్నటువంటి అవయవములన్నీ కోఆర్డినేషన్తో పనిచేస్తాయి. ఒకదానికి ఒకటి అనుసంధానం చేసుకుంటూ పనిచేస్తాయి. కాబట్టి అబద్ధం ఆడటం మానండి. ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడాలి. కాలు గుర్చి చేతితో నోరు అబద్ధం ఆడితే కాలు, చెయ్యి, నోరు 3 దెబ్బతినిపోతాయి. సత్యం చెప్పాలి. కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే కన్ను చూచి నోటితో అబ్బా అంటే చెయ్యి వెళ్ళి తీసేస్తుంది. ఈ కోఆర్డినేషన్ ఎక్కడైనా తప్పింది అనుకోండి, ఇంకా ఆ చెయ్యి వెళ్ళి ముళ్ళును లోపలికి గుచ్చితే అట్లా కాదు. కనుక ఒక కోఆర్డినేషన్తో పని చేయాలి శరీరం. అలాగే విశ్వాసులు ఆత్మ యొక్క కోఆర్డినేషన్లో, వాక్యం యొక్క కోఆర్డినేషన్లో, ఒబీడియన్స్తో, విధేయతతో జీవించినప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. హెల్దీ బాడీ, సంపూర్ణమైన ఆరోగ్యం కలిగిన సంఘంగా మనం ఎదగగలుగుతాం. ప్రతివాడు అబద్ధమాడటం మానేసేయండి. పొరుగువారితో సత్యమే మాట్లాడవలెను. చూడండి, సత్యం చెప్తే కొందరికి బాధ కలుగుతుంది. కొన్ని పర్యాయాలు చెబుతున్న వ్యక్తికి కొంత ఆవేదనను మిగిల్చే పరిస్థితి కూడా కనిపిస్తోంది. సత్యం చెప్పాలంటే చాలా సులువు, కానీ అది మనుషులు దాన్ని చాలా కష్టంగా మలుచుకున్నారు. సత్యము చెప్పటం వలన ఎదట వ్యక్తిని మనం సంపాదించుకుంటాం. అంతేకాదు, మనము మన పట్ల నమ్మకత్వమును ప్రదర్శించగలుగుతాం. అందుకని అంటున్నాడు, సత్యం చెప్పండి. చూడండి, పెద్ద పెద్ద కంపెనీస్ వారు సత్యం చెబుతున్నట్టుగా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకుంటారు. విశ్వాసి తాను సత్యము చెప్పటం ప్రారంభించి నడవాలి. పొరుగువారికి నిజాన్ని చెప్పటం ఎప్పుడు అలవాటు చేసుకుంటామో అప్పుడు వాస్తవమైనటువంటి స్నేహం ఏర్పడుతుంది. కోపపడండి కానీ పాపము చేయకండి. కోపము పాపానికి దారి తీయకూడదు. కోపం మానవునికి నీతిని బట్టి కూడా వస్తుంది. దేవుడు కోపపడతాడు, అది పాపం కాదు, నీతిని బట్టి వచ్చిన కోపం. దేవుని యొక్క కోపం నిర్మాణాత్మకం. సాతాను తీసుకొచ్చే కోపం నిర్మాణాత్మకం కాదు, నాశనం చేస్తుంది, డిస్ట్రక్ట్ చేస్తుంది, కన్స్ట్రక్ట్ చేసేది కాదు. కానీ దేవుని యొక్క కోపం కన్స్ట్రక్ట్ చేస్తుంది, డిస్ట్రక్షన్లోనికి తీసుకెళ్ళదు. కనుక కోపపడండి. దేని కొరకు? మేలైన దాని కొరకు కోపపడండి. నీతి కొరకు వారిని కోపపడండి. అయితే ఆ కోపం సాయంకాలం వరకు నిలవనీయకండి అన్నాడు. సోదరుడా, సోదరి, చాలామంది దీన్ని పాటిస్తున్నారు. సాయంకాలం లోపల సమాధాన పడిపోవటం, ఏ ఒక్క వ్యక్తితో కోప ప్రదర్శన వలన భేదం అభిప్రాయం తెచ్చుకోవటానికి వీల్లేదు. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. కోపపడుడి కానీ పాపము చేయకుడి.
అపవాదికి చోటియకుడి, దొంగల వాడికి మీద దొంగలక అక్కర గలవారికి పంచిపెట్టు వీలు కలుగు నిమిత్తం తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలను. ఒకటి, అబద్ధమాడవద్దు అనే ఆజ్ఞను సత్యము పలుకుము అందరితో అని చెబుతున్నాడు. దొంగిలవద్దు అనేటువంటి ఆజ్ఞకు ఇక్కడ గతంలో దొంగిలతో వచ్చిన మీరు ఇప్పుడు అలా చేయకుండా చేతులతో కష్టపడి ఇతరులకు సహాయం చేయండి అంటున్నాడు. చూడండి ఈ పదజాలం, చేతులతో కష్టపడండి, మీ చేతులతో కష్టార్జితాన్ని సంపాదించి ఆ కష్టార్జితంలో ఇతరులలో పాలుభాగస్తులవ్వండి. ఇది సంఘానికి పౌలు గారు ఇస్తున్న ఒక గొప్ప సూచన. మీ చేతులు కష్టపడుతున్నాయా? సంపాదనలో నీతియుక్తమైన సంపాదన చేస్తున్నారా? ఆ నీతియుక్తమైనటువంటి సంపాదనను ఇతర అవసరాల నిమిత్తం వెచ్చించగలుగుతున్నారా? అలాగని చేస్తే మీరు నిజంగా ధన్యులండి. ప్రభు మనందు కోరుతోంది అదే. వినివారికి మేలు కలిగేటట్లు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధి కరమైన అనుకూల వచనం పలకండి, కానీ ఏ దుర్భాషను మీరు మీ నోట రానియకండి. ఏ దుర్భాషను మీ నోట రానియకండి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే విశ్వాసి తన యొక్క నోటిని అనుకూల వచనము, మేలైనటువంటి వచనం కొరకు వినియోగించాలి. ఆ వచనం క్షేమాభివృద్ధి కలిగించేదై ఉండాలి. అటువంటి మాటలే మాట్లాడాలి. వినేవారికి మేలు కలగాలి. మన సలహాలు వింటే వాళ్ళు మేలు పొందాలి తప్ప పాడైపోకూడదు. వినేవారికి మేలు కలగాలి అంటే వాక్యాన్ని వచించే నోరై ఉండాలి. నీది దేవుని నీతిని ఉపదేశించేటువంటి నోరై ఉండాలి. అలాగున్నదా? ఒకసారి పరిశీలించుకో. ప్రభు యొక్క వాక్యం మనకేం చెబుతోంది? వినివారికి మేలు కలిగేటట్లు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన, అవసరాన్ని బట్టి మాట్లాడటం మనకొచ్చా? అనవసరంగా మాట్లాడతామా? కొందరు మాట్లాడుతుంటే మనం మాట పూర్తిగా వినకుండానే స్పందన ఇచ్చేస్తుంటారు. నాకు అన్నీ తెలుసు అన్నట్టుగా మాట్లాడుతుంటారు. అవసరం లేని చోట అవసరం లేని మాటలను మాట్లాడటం క్రైస్తవునికి కూడదు. ఈ మాట నేను పలకవచ్చునా? మనుషుడు మాట్లాడే ప్రతి మాటను బట్టి తీర్పులోకి వస్తాడు కదూ. కనుక అనవసరపు మాటలు మాట్లాడద్దు. విచ్ ఆర్ నాట్ యూజ్ఫుల్, ఏవి ఉపయోగము లేనివో నిరుపయోగమైన మాటలు మాట్లాడకూడదు. అంతేకాదు, ఎంత తక్కువగా మాట్లాడతామో, ఎంత ఖచ్చితమైన విధానంలో నువ్వు మాట్లాడతావో నీ విలువ అంత పెరుగుతుంది. నోటి మాటను గురించి బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథంలో విస్తారంగా రాశాడు. సొలొమోను మహారాజు నోటి మాటల చేత నీ శరీరానికి దెబ్బలు తగిలేటట్లు చేసుకోవద్దని రాశాడు. చూడండి, ఇతరులకు మేలు కలిగించే మాట మాట్లాడాలి. ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగించే మాట మాట్లాడాలి. దొంగిలవద్దు అన్నాడు, కష్టపడి పని చేసుకోమన్నాడు. వ్యభిచారం చేయొద్దు అన్నాడు, అలాగే నీ నోటి మాటను కాపాడుకోమంటున్నాడు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. విమోచన దినం కొరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. యు ఆర్ సీల్డ్ అండర్ ద హోలీ స్పిరిట్. ఆయన మీకు సంచకరువుగా అనుగ్రహించబడ్డాడు. ఆయన ఉత్తరవాదిగా అనుగ్రహించబడ్డాడు. ఆయనను గురించి మాట్లాడుతూ పౌలు గారు అంటున్నాడు, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి, మీరు ఆయన యందు విమోచన దినం కొరకు ముద్రించబడ్డారు. దేవుని ఆత్మను దుఃఖపరిచే ఎప్పుడు దుఃఖపరుస్తాం? లోకముతో రాజీ పడినప్పుడు. దేవుని పిల్లలు పాపముతో రాజీ పడితే దేవుని ఆత్మ దుఃఖపడతాడు. కనుక దేవుని ఆత్మను దుఃఖపరచవద్దు. దేవుని ఆత్మ మీకు మీ విమోచన దినమున మిమ్మును వెలుగులోనికి రప్పించేందుకు అనుగ్రహించబడింది. కనుక ఆయన యందు మీరు ముద్రించబడ్డారు కనుక ఆయనను దుఃఖపరచద్దు.
సమస్తమైన ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించండి. విసర్జించండి. ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, దుష్టత్వం 6 విషయాలు రాస్తానండి. విసర్జించండి. ఇవి చేస్తే మన జీవితంలో చాలా ఉత్తమమైన పౌరులంగా కూడా ఉంటాం. విశ్వాసులుగా మాత్రమే కాదు, ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వారిగా మనం తయారవ్వాలంటే మనం మొట్టమొదట ద్వేషాన్ని మానాలి. ద్వేషం ఎదట వారిని నాశనం చేస్తుంది, అట్ ద సేమ్ టైం మనల్ని కూడా నాశనం చేస్తుంది. మనం నశించిపోవటానికి ఏర్పరచబడ్డ వాళ్ళం కాదండి. మన చేత ఇతరులు రక్షించబడటం కొరకు మనం ఏర్పడ్డాం, కానీ వారు నష్టపోవటానికి కూడా మనం లేం కనుక ద్వేషానికి మనకు సంబంధం లేదు. ద్వేషాన్ని విసర్జించండి. ఒక్కోసారి విశ్వాసులు కూడా ద్వేషానికి గురవుతుంటారు, ద్వేషిస్తూ ఉంటారు. యాకోబు యొక్క భార్య మనం ఆదికాండము గ్రంథంలో చూస్తే లేయా ద్వేషించబడింది తన సహోదరి చేత. తానెంతగానో ప్రేమించినటువంటి ఆమె ఆ విధంగా ద్వేషించటం యాకోబు యొక్క జీవితంలో చివరిన గ్రహించగలిగాడు. యాకోబు రాహేలును ప్రేమించాడు. రాహేలు మరియు యాకోబు ఇద్దరు కలిసి లేయాను ద్వేషించారు. లేయా ద్వేషించబడినా లేయా డెవలప్ అయింది, ఆశీర్వదించబడింది. రాహేలు కంటే ఎక్కువగా లేయా దీవించబడింది. ఈ రాత్రికాలం నేను మనవి చేస్తున్నాను, మీరు ద్వేషించద్దు, ఎవరిని ద్వేషించద్దు, దూషించద్దు, కోపపడద్దు, క్రోధం వద్దు, అల్లరొద్దు, దూషణొద్దు, దుష్టత్వం అంతకంటే వద్దు, చెడుతనం వద్దు. దూషణ మాటలు, చెడ్డ మాటలు పలుకుతారండి చాలామంది. చాలా అబ్యూజింగ్ లాంగ్వేజ్, దూషించే మాటలు, చాలా గాయపరిచేటువంటి మాటలు, ఇవన్నీ విసర్జించండి. ఇవి దేవుని పిల్లలకు చెందినటువంటివి కానే కావు. దేవుని బిడ్డలకు ఈ మాటలకు సంబంధం లేదు. సోదరుడా, సోదరి, ఈ రాత్రికాలం వాక్యం చొప్పు నేను మనవి చేస్తున్నాను. ఒక ప్రత్యేక జనాంగంగా విశ్వాసులు కోరుకునబడ్డారు, ఏర్పరచుకోబడ్డారు. కనుక మనం పొందినటువంటి ఈ యొక్క పిలుపు గొప్పదని గ్రహించి లోకములో క్రీస్తుకు సాదృశ్యంగా మన జీవితాలు స్థాపించేటట్లుగా మనం జీవించాలి. ఒకరి ఎడల ఒకరు దయ కలిగి ఉండండి, కరుణా హృదయ ఉండండి. క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరినొకరు క్షమించుకోండి. వండర్ఫుల్ అండి. మీరు కూడా ఒకరినొకరు క్షమించండి, దయ కలిగి ఉండండి, దీనత్వం కలిగి ఉండండి, కరుణ కలిగి ఉండండి. క్షమించండి, క్షమించండి ఒకరినొకరు. అనేక మంది క్షమాపణ పొందలేక చెరసాల పాలవుతున్నారు. క్షమించడం ద్వారా వారిలో పరివర్తన తీసుకుని రావచ్చు. ఈ రాత్రికాలం నేను మనవి చేస్తున్నాను,